ఇప్పుడు అమెరికా ఒకవైపు పెడుతుంది, పొగ పెడుతుంది. వీళ్ళు ఇద్దరు ఎవరు ఎకానమిక్ వాళ్ళు చూసుకుంటున్నారు, చైనా అండ్ రష్యా. కానీ యూరోప్ కూడా అక్కడ స్టేక్ ఉంది కదా. యూరోప్కి స్టేక్ ఉంది, కానీ యూరోప్ ఏంటంటే మ్, అది ప్రస్తుతం ఆ, ఈ యుక్రెయిన్ వార్ వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోయి వెరీ ఎకనామిక్గా బిహైండ్గా ఉంది. ప్లస్ అమెరికా తోటి దానికి పెద్దగా కొట్లాటలు కూడా ఎక్కువైపోయినాయి అమెరికా ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత. అందుకని అది ఏం చేస్తుందంటే అది పిగ్గీ బ్యాక్ చేసుకుంటాం, చైనా తోటి వెళ్ళలేదు. సో ఇండియా మీద పిగ్గీ బ్యాక్ చేసుకుంటూ ఇండిపెండెంట్గా ఈ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూసుకుంటోంది అంతే. అందుకే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, యూరోప్ అంతగా అసలు ఇరాన్ వార్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అమెరికా తరఫున కానీ ఇరాన్ తరఫున కానీ. సో బేసికల్లీ ఒక సైడ్కి ఉంది అది. అంతే. అంటే ఆయన కూడా అన్నారు కదా, నేను ఇరాన్ని కొట్టడానికి పోయినప్పుడు యూకే, ఇంగ్లాండ్ అసలు రాలేదు, ఫ్రాన్స్ వాళ్ళు ఉమ్. ఏం చేయలేదు, ఫ్రాన్స్ని తిట్టాడు ఆయన. అవునవును, అదే. ఉమ్. తిట్టాడు, మేము మా వాళ్ళు వెళ్ళారని.